శివుణ్ణి అడిగారు, నీకు రాముడు ఈశ్వరుడా, రాముడికి నువ్వు ఈశ్వరుడివా చెప్పన్నా. అంటే ఆయన అన్నాడు, అబ్బాయే మీరు చెప్పిందే కరెక్ట్, బహువ్రీహి సమాసం. రాముడు నాకు ఈశ్వరుడైనాడు, రాముడే నాకు ఈశ్వరుడు, నేను ఆయన కన్నా చిన్నవాణ్ణి. బయటకు వచ్చారు. చూసారా మేము చెప్పిందే కరెక్ట్ అన్నారు కొంతమంది. అంటే వీళ్ళు అన్నారు, మా శివుడు అంతేనండి, మహాజ్ఞాని, అలాగే మాట్లాడతాడు చాలా వినయంగా, అంతేకాని నేను ఈశ్వరుణ్ణి అనడు. వైకుంఠం వెళ్ళి అడుగుదాం అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమంటే శివుడి దగ్గరికి వెళ్ళాం, ఆయన కన్ఫర్మ్ చేసేసాడు, ఆయనకి మీరు ఈశ్వరుట్ట కదా, నిజమే కదా అన్నారు. ఇది భోళాశంకరుడు అండి, ఆయన మహాజ్ఞాని, జ్ఞానగంగాధరుడు, కానీ అలా అనడు. చేత్తో త్రిశూలం పట్టుకున్నాడు, త్రిగుణాతీతుడు అయినా అబ్బే నాకేం వచ్చండి, నాకేం తెలుసండి అంటాడు. నమ్మకండి, ఆయనకి నేను ఈశ్వరుణ్ణి గాను, షష్ఠీ తత్పురుష సమాసం, రాముని యొక్క ఈశ్వరుడు ఆయనే నాకు ఈశ్వరుడు అన్నాడు. వీళ్ళు బయటికి వచ్చి అందరూ